ద్వారా మనం ప్రభుత్వాన్ని పంపించండి సార్. మీరు కూడా అమరావతి రాజధాని ఉండాలని ఆ భగవంతుని అందరినీ ప్రార్థించండి సార్. మనందరికీ ఉపయోగం అది. రాలేదంట రమ్మను మహేష్ నియోజకవర్గం బ్యాంక్ ప్రెసిడెంట్లు రాజధాని వద్దు, రాజ్యాలు వద్దు, మూడు రాజ్యాలు వద్దు, నాయకత్వం నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం. దాని మీద కోర్టుల మీద కూడా ఆరోపణలు చేయటం, మరి ఈ రోజున శాసన వ్యవస్థ పూర్తితే ఉన్నారు వాళ్ళకి మొడుగులు ప్రజాస్వామ్యాన్ని పాతిపెడుతున్నారు. కనీసం కోర్టులు కూడా లేకపోతే ఈ రాష్ట్రంలో చాలా మంది ప్రజలు ఈ రాష్ట్రంలో ఉండలేము అని చెప్పి ఇక్కడి నుంచి మనం చూస్తూ ఉన్నాం. పరిపాలనా వికేంద్రీకరణ అని చెప్పి ఒక విధానాన్ని తీసుకుని వచ్చి రాష్ట్రాన్ని 3 భాగాలుగా ప్రాంతాల వారీగా విడదీసి మరి అనేక రకాలుగా అమరావతి రాజధానిలో ఉన్నటువంటి రైతులు పోరాటం కాదు, ఇది యావత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోరాటంగా మనందరం కూడా భావించాలి. ఇది కేవలం మరి చంద్రబాబు గారు అక్కడ రాజధాని కట్టితే ఆ పేరంతా చంద్రబాబు గారికి వస్తుంది, ఎవరు కంప్లీట్ చేసినా కానీ అనే ఉద్దేశంతో మరి ఆయన మీద ఉంటే కక్ష చంద్రబాబు గారి మీద తీర్చుకోవాలి తప్ప రాజకీయంగా అమరావతి రాజధాని మీద ఎందుకు మీరు కక్ష తీర్చుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆ రోజున ఒక ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభలో నువ్వు ఇచ్చినటువంటి మద్దతుని మర్చిపోయారా అని అడుగుతున్నాను. ఆ రోజున ప్రతిపక్ష నాయకుడిగా హోదాలో నువ్వు దాన్ని కనుక బాయ్కాట్ చేసుండి ఆ రోజు నిరసన తెలియజేసిండి ఇక్కడ అమరావతి రాజధాని వద్దు అని చెప్పి ఇవాళ నువ్వు మార్చుంటే నేను తప్పట్లేము. మేము ఆ రోజునేమో అక్కడే రాజధాని అని చెప్పావు, అక్కడ రాజధాని అనే కదా నువ్వు తాడేపల్లిలో ఇల్లు కొనుక్కుని స్థలం కొనుక్కుని కట్టుకున్నావు. అక్కడ రాజధాని కాకపోతే నువ్వు తాడేపల్లిలో ఇల్లు ఎందుకు కట్టావు? ఆ రోజునే విశాఖపట్నంలో నువ్వు ఇల్లు స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకోవచ్చు కదా. తాడేపల్లిలో నువ్వు నివాసం కూడా ఏర్పాటు చేసుకుని శాశ్వతంగా నువ్వు పార్టీ ఆఫీస్ పెట్టుకుని అక్కడ మరి ఈ రోజున అక్కడే రాజధాని వద్దని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా తలకాయ ఉండి చేస్తున్నాడా, నిజంగా తలలేనటువంటి వాడు చేస్తున్నటువంటి పని కూడా అర్థం కానటువంటి విషయం అని చెప్పి ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పటికైనా ఆలోచన చేయాలి. ప్రజాభిప్రాయమే శిరోధార్యం. మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజల దగ్గర కనుక రాజధాని అమరావతి వద్దు అంటే కనుక మీరు తప్పనిసరిగా మార్చండి. అంతే తప్ప అనవసరంగా ప్రాంతాల మధ్య విభేదాలని సృష్టించొద్దండి. ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి. ముఖ్యంగా కోర్టుల మీద కూడా మీ నాయకులు మీరు ఆరోపణలు చేస్తున్నారు. ఇంకా ఏకైక దిక్కు ఈ రాష్ట్రానికి కోర్టులే. వాటిని కూడా మీరు ఇబ్బంది పెట్టే పరిస్థితికి వస్తున్నారు అంటే మీ పిచ్చి పరాకాష్ఠకు చేరిందని అర్థమవుతూ ఉందని రాష్ట్ర ప్రజానికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి తప్పనిసరిగా రాజధాని రైతులకి మేము సంఘీభావంగా, ఎందుకనంటే మేము అందరం పోరాడాల్సింది మరి వాళ్ళు ఒక్కలే 300 రోజులుగా పోరాడుతున్నారు. మనం కూడా మధ్య మధ్యలో కొన్నిసార్లు దాని మీద కొన్ని కార్యక్రమాలు చేసాం. ఏదేమైనప్పటికి కూడా దెందులూరు నుంచి ఏదైతే ఎన్ రామారావు గారి విగ్రహం ఉందో ఇక్కడి నుంచి పాదయాత్రగా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు, రైతులు, ఆల్ పార్టీస్ని కూడా పిలిచి మేమందరం కలిసి పాదయాత్రగా జోలి పట్టుకుని మరి విరాళాలు పోగేసుకుంటూ మరి పాదయాత్ర చేసి వాళ్ళకి ఆ విరాళాల డబ్బులు రాజధాని రైతులకి అప్పుచెప్పి మరి వాళ్ళకి సంఘీభావం తెలియజేద్దామని చెప్పి మరి పిలుపునిస్తున్నాం. ఈ వర్షాలు
క్లైమేట్ అది బాగుండలేదు, తుఫాన్ చెప్పారు. మరి కొద్దిగా క్లైమేట్ చూసుకుని 2-3 రోజులు టైం తీసుకుని మనందరం కూడా, ఎందుకనంటే ఇప్పుడు మనుషులందరూ కూడా ఖాళీగా ఉన్నాం, ఎవరికి కూడా రైతాంగానికి పని లేదు. మరి ఈ టైమే కరెక్ట్ టైం కాబట్టి మనం సంఘీభావం తెలియజేయడానికి కూడా మరి 300 రోజులు దాటింది కాబట్టి ఇవాళతో మనందరం కూడా వెళ్ళాలని చెప్పి కార్యకర్తలకి, నాయకులకి మరి ఈ సందర్భంగా పిలుపునిస్తూ హైకోర్టు జడ్జి గారి మీద పెడతారు, సుప్రీంకోర్టు జడ్జి గారి మీద పెడతారు, ఇంకెవరి మీదైనా పెడతారు. వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళు అనుకున్నట్లుగా ఏదైనా రాకపోతే కోర్టుల్లో కూడా వీళ్ళు తప్పులు చేస్తుంటే వీళ్ళ తప్పులను కనుక కోర్టు సమర్థించకపోతే వాళ్ళ మీద కూడా వీళ్ళు కోర్టులు ఎక్కువ కాదు మేము ఎక్కువ అనేటువంటి మనస్తత్వం ఉన్న మనుషులు. ఈ రోజున మనం ప్రజాస్వామ్యంలో మూడు అంచెలతో మనం పనిచేస్తూ ఉన్నాం. మనకి మూలస్తంభం కోర్టే. ఆ కోర్టే మనకి దిక్కు లేకపోతే దాన్ని కూడా మీ నియంత్రణలో తీసుకురావాలని అంటే రాజ్యాంగాన్ని మార్చాలిగా. పార్లమెంట్లో పెట్టేసేసి అసలు రాజ్యాంగాన్ని, ఈ రాజ్యాంగం చెల్లదని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా రాసినటువంటి రాజ్యాంగం ఏమైనా ఉంటే ఇంక దాన్ని కొత్త రాజ్యాంగాన్ని తీసుకొస్తే కనుక తప్పనిసరిగా అలా చేయొచ్చు.